నర్సరావుపేట టూ టౌన్ పరిధిలో పలువురు క్రికెట్ బుకీలు అరెస్ట్ అయ్యారు. క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 10 మందిపై కేసులు నమోదు చేశారు. నర్సరావుపేటకి చెందిన ఖాసిం షా, మస్తాన్ వలి, పసుపులేటి నాగరాజు, శిఖా చక్రవర్తి, వెంకటేశ్వరరావు, రఫీలు పోలీసుల అదుపులో ఉన్నారు. పరారీలో మరో 4గురి కోసం వెతుకుతున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన బుకీల నుంచి 4,58,000 నగదు, 6 సెల్ ఫోన్లు, ఒక ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ముద్దాయిల్లో ఒకరైన షేక్ కాసిం షా సన్ ఆఫ్ సైదా, హైలాబజారు, నర్సాపేట పట్టణం. ఇతని ఇంటి వద్ద క్రికెట్ బెట్టింగు, ఈ ఐపీఎల్కి సంబంధించి జరుగుతున్న సమాచారం మేరకు వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. అతని ఇంట్లో రైడ్లో ఈ 6గురు వ్యక్తులు ఉన్నారు. ఇందులో ఈ 6గురు వ్యక్తులు కూడా ఎవరు బోర్డులు పెట్టేసి సెల్ ఫోన్ల ద్వారా నడిపిస్తూ ఉన్నారు. అయితే బోర్డులు ఇప్పుడు ఎత్తేసి, బోర్డు అంటే ఇంక ఇప్పుడు సెల్ ఫోనే బోర్డు, సెల్ ఫోన్లో యాప్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆ యాప్ ఎవరిస్తారో తెలియదు. వీడికి ఎవడో యాప్ ఇస్తాడు, డబ్బు తీసుకుంటాడు. దాని మీద ఆ యాప్ మీద ఇతను ఫండర్స్కి ఫండ్ తీసుకొని లింక్ ఇస్తూ ఉంటాడు, చెప్తూ ఉంటాడు. అంతా ఈ కాసిం షాతో పాటు షేక్ మస్తాన్ వలి అనేటువంటి వీళ్ళిద్దరు, ఇతను కూడా మసీద్ వెనక బజారు, ఇస్లాంపేట, నర్సాపేట పట్టణం. వీళ్ళిద్దరు మెయిన్ బుకీసు. వీళ్ళ యాప్స్ ఈ కింద చెప్పబడినటువంటి పసుపులేటి నాగరాజు కానీ, శిఖా చక్రవర్తి కానీ, షేక్ రఫీ జాన్ కానీ, పతేలా వెంకటేశ్వరరావు, వీళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర యాప్స్ తీసుకొని ఈ ఫండర్స్ దగ్గర నుంచి ఫండ్ తీసుకొని వీళ్ళ దగ్గర లింక్ తీసుకొని చెప్తూ ఉంటారన్నమాట. అది వీళ్ళు చేసేటువంటి విధానము. ఆ విధంగా బెట్టింగ్ జరుగుతూ ఉంది. వీళ్ళతో పాటు ప్రభాకర్ రెడ్డి, బాబుల్ రెడ్డి, కృష్ణారెడ్డి, ఫజూరు, జానీ అనేటువంటి వాళ్ళు కూడా ఇందులో ఇంకా మాకు అవసరం ఉంది. వాళ్ళే కాకుండా ఇంకా చాలామంది